ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. మళ్ళీ ఒకసారి వచ్చేసింది బ్రూట్, కొంచెం గ్యాప్ తర్వాత, చాలా పెద్ద గ్యాప్ తర్వాత బోగస్ బాత్రూమ్ తెరుస్తున్నాం, యా ముక్కు మూసుకొని యా. కానీ చూస్తే బాగా బర్కోడ్లు ఉన్నాయి. చాలా యా, అసలు ఎవరు బాత్రూమ్ వాడలేదు కానీ గోడల పని రాసినంత. మొదలుగా ఇన్స్టాగ్రామ్ బ్రూట్, యా ఇందులో హరీష్, మన పార్కింగ్ లాట్ సూపర్ స్టార్ హరీష్, ఎస్ చాలా రోజుల ముందు ఒక 15th సెప్టెంబర్ రోజు ఒక మెసేజ్ పంపించాడు. ఒకటి అది మనం 3 పేజీలు ఉన్నాయి. అది యా, అది చదవడం మిస్ అయ్యాము. సో అది ఇప్పుడు చదువుతాం. ఓకే. హరీష్ ఏం రాశాడంటే, బోగస్ మరియు బ్రూట్ కి దండాలు. కొంచెం లాంగ్ 4-part మెసేజ్. చచ్చం ఎపిసోడ్ లేకపోతే ఇక మెసేజ్ రాసినాను. ఆఫీస్ ప్రొడక్టివిటీ అంతా అసలు పార్కింగ్ లాట్ లో బయటకు వస్తుంది. అదే మొదలుగా బేబీ రివ్యూ విన్నా. ఓహో. Loved the episode where you both had contrasting opinions on multiple topics. అచ్చా. Was agreeing mostly with bogus throughout. Brackets లో obviously అంట. Obviously. Of course హరీష్. అది అంతా మధ్య తరగతి వాళ్ళ థింకింగ్. మనం టీమ్. But finally Brute nailed it in the end when he said movie got the response it did because it piggybacked off the anti-feminism sentiment. నేను ఎక్కువ మాట్లాడా హరీష్, అదే అర్థమవుతుందా? కానీ ఎంత మాట్లాడతానో అది కరెక్ట్ అవుతుంది అన్నమాట కదా. అసలు ఆణిముత్యాలు. దట్స్ ఇట్. సెకండ్లీ, వన్ షౌట్ అవుట్ టు యూ గైజ్ ఇన్ బ్రూట్ స్టైల్. బ్రూట్ ఏంది ఇదేం నాదేం స్టైల్ ఉంది? అరుస్తావు కదా. ఏం అరుస్తావు? అంతే, షౌట్ అవుట్ అంటే అరుస్తావు. హరీష్, మీరు ఎవ్రీ ట్యూస్డే ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు కానీ ఇక్కడ మెల్బోర్న్ లో అది ఆల్మోస్ట్ వెడ్నెస్డే అయ్యేది. బట్ ఐ అబ్జర్వ్ ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ వీక్స్ దట్ ట్యూస్డే మార్నింగ్ పార్కింగ్ రీచ్ అవ్వగానే ఎపిసోడ్ ఇస్ అవుట్. సో దానికి థ్యాంక్స్ అని చెప్పి అరుస్తున్నాడు. అదా బాబు నీ అరవడము ఎంత మంచిగా అరిచినావు నాన్న హరీష్. అది అద్దాలు బంద్ చేసుకున్నావు అరిచేటప్పుడు. థర్డ్లీ ఇవాళ నెట్ఫ్లిక్స్ లో బోలా శంకర్ రిలీజ్ అయింది. దయచేసి మూవీ చూడొద్దు. చూసాం. ప్లీజ్ ఈ వీక్ మీ క్లాసిక్స్ లిస్ట్ నుంచి ఏదైనా వేసుకోండి. ఐఎమ్ టెలింగ్ దాట్. విన్నాము హరీష్ నువ్వు చెప్పినట్టే అది నువ్వు అది విన్నావా మరి? దాని తర్వాత ఎందుకు అరవలేదు నువ్వు? లాస్ట్లీ ఓకే, ఫైనల్ పాయింట్. మేము ఇది పారాఫ్రేజ్ చేస్తున్నామా? లేదు, ఎగ్జాక్ట్లీ మన థాగ్యాప్ కమ్యూనిటీ సంగతి ఎక్కడి వరకు వచ్చింది? ఎలాగో మీరు మూవీ రివ్యూ చేస్తున్నారు, మేము కలిసి మీ పాడ్కాస్ట్ రివ్యూ చేస్తాము. దండాలు. ఎక్కడ చేసినావు? నేను ఐఎమ్ ఆస్కింగ్ దిస్. నువ్వు అడిగినావు మన కమ్యూనిటీ ఏడ వరకు వచ్చింది? వచ్చింది, డిస్కార్డ్ లో వచ్చింది. అవును. ఏమని క్విక్ అయ్యలేదు ఆడ? హరీష్ నువ్వు జాయిన్ అయ్యావు? అసలు నాకు కనబడలే. ఫస్ట్ క్వశ్చన్ అది. నువ్వు ఏమైంది, టైర్ లో గాలిపోయిందా? పెట్రోల్ లేకుండా ఏమైంది? మరి జాయిన్ కాలేదు నువ్వు డిస్కార్డ్ లో? మరి అదే అడగడానికి మాత్రం ఫస్ట్ వస్తారు, ఉరుక్కుంటూ వస్తారు మే ఫస్ట్ అని. హరీష్ నువ్వు కోరుకున్నట్టే మేము డిస్కార్డ్ స్టార్ట్ చేసేసినాము. అండ్ అందరూ జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి ఊరికైనా ఊపుతున్నారు మాకు చేతులు, కానీ ఎవ్వరు ఏమంటలేరు. సో ఇక నువ్వే మరి ఏమైనా చేయాలి అక్కడ. అది కానీ హరీష్ ఎప్పటిలాగే రాసినందుకు థ్యాంక్స్. మాకు నీ మెసేజ్ చదువుతున్నప్పుడల్లా ఇట్లా ఆవలింతలు వస్తూనే ఉంటాయి. అని చదువుతూ ఉంటాం మేము. ట్రాఫిక్ గుర్తొస్తుండేది. అబ్బా చాలా రోజులైంది కార్ తీసి కార్ తుడవాలి అని గుర్తొస్తుంటాం. కానీ మా కార్ లేదు కదా, అందుకని పక్కింటి ఆయన అడిగి ఆయన కార్ తుడుస్తాం మేము. అది నెక్స్ట్ మనకు రాసింది. కానీ థ్యాంక్స్ హరీష్. థ్యాంక్ యూ హరీష్. చెప్పాను లేదు, నాకు గుర్తు రావట్లేదు. వీడిని ఫాలో అవుతున్నాను, వీడి ఫ్యాన్. ఫార్మాలిటీ కోసం వింటున్నా ఏడా? ఆబ్వియస్లీ అన్నావు నువ్వు. ఏదో ఆబ్వియస్ లే, మనం హరీష్ అది అవసరం లేదు, కానీ వేరే వాళ్ళకి అట్లా అనిపించకూడదు కదా, ఏంటి బోగస్ హరీష్ కి థ్యాంక్స్ చెప్పలేదు అట్లా అని చెప్పి. ఎందుకు? డెఫినెట్ గా నాకే అనిపిస్తుంది. అందుకని వేరే ఎవరు ఎందుకు, నీ పక్కన నుంచి నాకే అనిపిస్తుంది. అంత క్లోజ్ అయినప్పుడు హరీష్ ని పంపి మనకు $500. ఎంత క్లోజ్ అంటే అసలు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం. అయితే $500 అడుగు, అప్పు అడుగు. నో 500 ఆఫ్టర్ ఆల్. పంపిస్తాడు. నేను ఆఫ్టర్ ఆల్ అడగమాట హరీష్. ఆఫ్టర్ ఆల్స్ అది ఇచ్చేసేమో. రైట్. నెక్స్ట్ మనకు రాసింది అఖిలేష్ ఏం రాస్తున్నాడంటే, మనకు ముందర రాసిండు అఖిలేష్ ఫ్రెష్. ఒకసారి రాశాడు ముందు, ఒక్కసారి ఎప్పుడో రాశాడు, జూన్ లో రాశాడు. జూన్ లో వేసినాం మళ్ళీ. అవును. ఇప్పుడు అక్టోబర్ లో ఏం రాస్తున్నా అంటే, బ్రతికే ఉన్నారా మాస్టారు, హోప్ యూ గైజ్ ఆర్ డూయింగ్ గుడ్, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ వైజాగ్. మేము నేను అడగాలి అది, నువ్వు జూన్లో ఎప్పుడు రాసినావు అది మళ్ళీ రాయలే. నువ్వు ఎట్లా మరి మాకెట్లా చూస్తావు నువ్వు బతికే ఉన్నావా లేదా అని? ఎంత టెన్షన్ పడినాం తెలుసా అఖిలేష్.
అసలు బోగస్ అసలు నీళ్లు తాగడం బంద్ చేసేసిండు. నువ్వు మెసేజ్ వస్తలేదా అంటే అఖిలేష్ అది చూసిన వాయిస్ కూడా మారిపోయింది పాపం. యా చెప్పు ఆన్సర్ చెప్పు, బాగానే ఉన్నాం మనం. అంత చెప్పడానికి లేదు, నాకు గొంతు బాగా అవునా గొంతు అసలు మొత్తానికి పోతే పీడ పోతుంది. అవును. అఖిలేష్ బోగస్ తరఫున నేను చెప్తున్నా, మేము ఎట్లుంటే నీకెందుకు కానీ నా ఆన్సర్ ఏంటంటే అఖిలేష్ అడిగినందుకు థ్యాంక్స్. అంతా బాగానే ఇప్పటివరకు. ఇట్లా మా బోర్డ్ ఆఫ్ కమిటీ, దాని పేరు ఎప్పుడు మారుతూ ఉంటుంది, బోర్డ్ ఆఫ్ కమిటీ మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పినందుకు అప్పుడు ఏదో బ్రేక్ తీసుకొని ఉండే. కానీ వీఆర్ బ్యాక్ టు నార్మల్ అండ్ చాలా నార్మల్గా ఉంది మాకు, యాజ్ యూజువల్గా ఉంది. యా బ్రో, అఖిలేష్ కూడా మధ్యలో రాయడానికి గ్యాప్ వచ్చినందుకు ఒక కారణం ఉంది. హీస్ ఫ్రమ్ వైజాగ్ అంటున్నాడు. ఇట్స్ ఎ సిటీ ఆఫ్ మిస్డ్ ఆపర్చునిటీస్. కరెక్ట్. ఇట్ సడన్లీ ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ మార్క్ రాసింది. థ్యాంక్స్ అఖిలేష్. థ్యాంక్స్ నాన్న రాసినందుకు. ఎస్, నువ్వు కూడా మంచిగా పునుగులు తింటుండు బీచ్లో. నెక్స్ట్ మార్క్ రాసింది పెసరట్టు. హాయ్ పెసరట్టు ఇస్ బ్యాక్. ఎస్, హలో ఉప్మా, ఐ రిమెంబర్. వెల్కమ్ బ్యాక్. ఇది మన బ్రేక్ తర్వాత. ఓకే. హోప్ హలో మీరాకి కొత్త సెగ్మెంట్ లో సీట్ ఇస్తారని. డెఫినెట్గా. అంటే నోట్లో షిట్ పాట్, ది అవార్డ్ విన్నింగ్ న్యూస్ సెగ్మెంట్. మల్టిపుల్ అవార్డ్ విన్నింగ్. ఇంకా భోలా శంకర్ మూవీ విషయంకి వస్తే, ఇఫ్ యు నో ద మీమ్ ain't reading all that, happy for you or sorry that happened, exactly that's what my reaction was. బ్రహ్మి ఓపెనింగ్ లో కోర్ట్ సీన్ చూసి ఇంకా చాలులే అని ఆపేశా. ఆ ఖుషీ మూవీ భూమిక సీన్ దరిద్రం ఆల్రెడీ ట్విట్టర్ లో చూసాము. సో అటువైపు వెళ్లే ధైర్యం చేయను. ఇంకా ఖుషీ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు నా బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే, అసలు ఆ కాస్ట్ అండ్ క్రూలో ఒకరైనా చిన్నప్పుడు బయాలజీ క్లాసెస్ అటెండ్ అయ్యారా? ఐ వాంట్ టు నో వాట్ స్కూల్స్ దే స్టడీడ్ ఇన్. ఫాదర్ ఏమో ట్రస్ట్ సైన్స్ అని గొంతు చించుకొని బుర్ర బద్దలు పడుతుంటే, కొడుకుకి సెక్సాలజిస్ట్ దగ్గరికి పోవడానికి, ఫర్టిలిటీ టెస్ట్ చేయించుకోవడానికి తేడా తెలియదా? అసలు వాడు ఎందుకు అంత ఫీల్ అయ్యాడు? స్కూల్లో చదువుకోకుండా ఏం చేసిండు? దీనివల్ల చూసే జనంకి ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఏమి రాదు. సరికదా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ద కొండన్న ఫ్యాన్స్ అంతా అని చెప్పి ఒక తలవాదుకునే ఇమోజీ, ఫేస్ పామ్, బ్రాకెట్స్ లో అసలే ఇంటర్ పిల్లలు. వాట్ అన్ ఇన్సల్ట్. ఇట్స్ బిలో ద బెల్ట్ బ్లోమా. ఇట్స్ బిలో ద బెల్ట్. ఇంటర్ లో ఉంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళ ఏజ్ అది. వాళ్ళు మరి కోరుకున్నా ఇంకెళ్ళిపోవాలి వాళ్ళు. ఇంకా కొండన్నకు ఒక నమస్కారం. వీడు పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంటే రూల్ ప్రకారం పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా డెస్టినీని నమ్ముతా అంటారు ఏంటండి? అదే మేము కూడా అదే డిస్కస్ చేసాం. దిస్ ఈస్ అట్రాషియస్. యు ఆర్ ప్రమోటింగ్ కిడ్నాపింగ్. ఎగ్జాక్ట్లీ. ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటే కిడ్నాప్ చేస్తావు అట్లా. ఎవడి డెస్టినీ? వీడి డెస్టినీయా? హీరోయిన్ డెస్టినీయా? ఆ పిల్ల డెస్టినీయా? పెసరట్టు నువ్వు బాగా మాడినట్టున్నావు ఈ విషయం. జర పెసరట్టు మాడినట్టుంది. హీరోయిన్ ఇంట్రో సీన్ లో ఆమె అదుర్స్ లో బామ్మ లెక్క ఏమిట్రా రామం లెవెల్లో ఉంటది యాక్సెంట్. ట్రైన్ సీన్ లో నేను డెస్టినీని నమ్ముతున్నాను అని చెప్పిన దగ్గర నుండి బ్రాహ్మిన్ యాక్సెంట్ పోతది. ఎగ్జాక్ట్లీ లైక్ క్వశ్చన్ మార్క్స్. రూల్ ప్రకారం ఏమిట్రా కన్నా నన్ను అంత మాట అనడానికి ఎన్ని గుండెలరా నీకు లెవెల్ ఉండాలి కదా. కరెక్ట్. లిటరలీ నాకు వచ్చిన మెంటల్ కి ఈ మూవీ చూస్తున్నప్పుడు నా దగ్గర ఉన్న కాంట్రవర్షియల్ ఒపీనియన్స్ ఆన్ లవ్, రిలేషన్షిప్, మ్యారేజ్ అన్ని చెప్పేసా ఇంట్లో. 2 days ఇంట్లో మౌనం పాటించారు. శివ నిర్వాణ టక్ జగదీష్ 2 తీసినా ఇంత ఫీల్ అవ్వకపోతుండే అని చెప్పి ఇంకో ఫేస్ పామ్, నెత్తి బాదుకోవడం ఎమోజీ. పాపం ఎంత రథం వచ్చి ఉంటుందో చాలా అసలు ఫుల్ బాదుకుంటుంది. బై ద సమాప్తం బ్రో. సమాప్తం. ఓ వండర్ఫుల్. జస్ట్ లైక్ ఖుషి మూవీ ఇట్లా సమాప్తం. కానీ పెసరట్టు మేము ఆల్మోస్ట్ ఇవే పాయింట్స్ పైన అగ్రీ అవుతాం, ఎక్సెప్ట్ ఫర్ దట్ బామ్మ యాక్సెంట్ ఏదైతే నువ్వు పట్టినావో అది మేము పట్టలేదేమో. ఎందుకంటే మాకు కళ్ళు మూసుకోపోయినాయి అనుకుంటా కొంతసేపు దాకా. లైక్ ఆర్గన్ ఫెయిల్ ఎట్లా అవుతుంది, ఇట్లా స్లో ఆర్గన్ ఫెయిల్యూర్. మూవీ చూస్తుంటే అట్లా ఒక్కొక్క సెన్సెస్ ఇట్లా క్లోజ్ అవుతుండే మాకు. టచ్, ఫీల్, సైట్, స్మెల్, హియరింగ్ అంతా క్లోజ్ అయిపోయింది. లాస్ట్ మూవీ అయిపోయిన తర్వాత వర్ అస్లీప్ టోటలీ. కానీ ఐ కెన్ సీ నేను చాలా హర్ట్ చేసింది ఈ మూవీ. సో వినబడుతుంది. సో వీఆర్ సారీ and hope you recovered. నువ్వు రికవర్ అవ్వు. If not, get well soon.
గెట్ అండ్ కాదు, ఇఫ్ నాట్ లిసన్ టు మోర్ థై గ్యాప్. ఎస్ ఎస్ ఓకే, థై గ్యాప్ వేరే మూవీ రివ్యూస్ కూడా చూసినాం మేము. నీకు తెలియదు ఏముంది, ఏదో పెద్ద నీకు తెలియదు చెప్తున్నాను నేను. కానీ సో వేరే విని అవి ఎట్లున్నాయో రాసి చెప్పు మాకు. కానీ అప్పటి వరకు జాగ్రత్త అమ్మా, డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. ఈ ఖుషి మూవీలు అవి డోంట్ వాచ్ ఇట్ ఎట్ హోమ్. ఇట్లా ఇంటర్పర్సనల్ రిలేషన్స్ దెబ్బతింటాయి. అది అది. సో థ్యాంక్స్ పెసరెట్టు. యా థ్యాంక్ యూ మళ్ళీ రాసినందుకు. అండ్ నెక్స్ట్ మనకి రాసింది రఫీ మనకి ప్రొఫెషనల్ గా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఖుషి ఎపిసోడ్ లో ఇంటెస్టైన్స్ ని ఏమంటామో మనము తెలుగులో అని మాట్లాడుకున్నాము. పేగులు కదా, అదే రఫీ రాసి చెప్పాడు, తెలుగులో రాశాడు. మనం పేగులు అనలేదా? అనలేదు. ఐ నో దిస్. ఓ యా, అవునవును, బోటి అన్నాం మనం. అదే నాకు అదే తట్టింది. రఫీ రాయగానే అవును కదా కరెక్టే. ఓ ఇంకోటి రఫీ ఏం రాశాడంటే ఖుషి ఈజ్ కమర్షియల్లీ ఫ్లాప్. అవునా అని రాసి ఒక మీమ్ పంపించాడు. ఆ మీమ్ లో కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. గ్రోస్ కలెక్షన్స్ గ్రాస్ కలెక్షన్స్ 80 crores. కానీ ఖుషికి గ్రోస్ కలెక్షన్స్ గ్రోస్ రావాలి. ఎగ్జాక్ట్లీ. లాస్ ఒక 11 crores అని ఉంది ఇక్కడ. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ రఫీ షేర్ చేశాడు. రఫీ షేర్ చేసిన అంటే మేము రఫీ నమ్ముతాం. మేము రఫీ నమ్మాలా, ఖుషి నమ్మాలా? రఫీ నమ్ముతాం. రఫీ ఫర్ మిస్ఇన్ఫర్మేషన్ సారీ, మాకు ఒక డిఫరెంట్ సోర్స్ నుంచి ఇది ఒక కమర్షియలీ డీసెంట్ సక్సెస్ఫుల్ మూవీ అని తెలిసింది. అంటే బ్లాక్ బస్టర్ అన్నాం, కానీ మనం బ్లాక్ బస్టర్ ఏం అనలేదు కదా. అనలేదు. నువ్వు హిట్ మూవీ అన్నా. హిట్, యా. సో అట్లని మా సోర్సెస్ నుంచి వచ్చినాయి. కానీ ఇఫ్ ద నంబర్స్, గణిత శాస్త్రం అబద్ధం చెప్పదు. అండ్ రఫీ కరెక్ట్గా గణిత శాస్త్రం తోటి ప్రూవ్ చేసిండు. సో మేము నిన్ను అసలు ఏమంటారు ఆర్గ్యూ కూడా చేయదు. దేర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్. అవును, నువ్వు కరెక్ట్, యు ఆర్ రైట్. అందరు వినండి, రఫీ చెప్పింది కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్స్ రఫీ. యా. నెక్స్ట్ మన ఎట్లున్నావు బై ద వే రఫీ? యా, ఈ మధ్య అంత క్షేమమేనా? నువ్వు వస్తలేవు లక్కీ కాఫీ? సో నెక్స్ట్ మనకు రాసింది షడప్ వినయ్. షడప్, జస్ట్ షట్ అండ్ అప్, అంతే. సో షడప్ ఆ పేరు ఎందుకు వచ్చిందో షటప్ దీనికి సీక్రెట్ కూడా చెప్పాడు. చెప్పింది ఇందులోనే. అయ్యా ముందర ఆల్రెడీ చెప్పేసింది కదా. లేదు, ఇందులో ఉంది చూడు. ఓ మళ్ళీ చెప్పిందా? ఎప్పటిలానే మొదలుగా మీకు దన్నాలు. నీకు కూడా దండం. థ్యాంక్స్ ఫర్ ద క్లాసిక్ చెంటబ్బాయ్. ఓ ఇస్ ఇట్? పర్సనల్ గా లీడ్ నాకు నచ్చకపోయినా మూవీ ఇట్ సెల్ఫ్ మూవీ ఇట్ సెల్ఫ్ ఇస్ సో రిఫ్రెషింగ్. ఊరికే యూట్యూబ్ లో టైం పాస్ అండ్ రిఫ్రెష్మెంట్ కోసం ప్లే చేసే మూవీస్ లో ఇది ఒకటి. నాకు కూడా. నేను నా ఎడిటింగ్ కోర్స్ టైంలో ఆ టైటిల్స్ కోసం ఈ మూవీని చాలాసార్లు చూసా. నా ఫ్రెండ్స్ కి కూడా చూపించేవాడిని. ఇట్ వాస్ దాట్ క్రియేటివ్ అండ్ ఇన్స్పైరింగ్. ఆ టైంలో ఎంత ఎఫర్ట్స్ పెట్టారు అని టైటిల్స్ కి కూడా. అది. అండ్ మీరు 1 month కి వస్తా అని 3 weeks కి వచ్చి యూ బ్రోక్ యువర్ వర్డ్స్. బట్ నేను అలా కాదు. టైం అంటే షటప్ వినయ్, షటప్ వినయ్ అంటే టైం. అందుకే మీ ఆ చెంటబ్బాయి పాడ్ని 4 వారాలకి 4 parts గా డివైడ్ చేసుకొని బ్రాకెట్స్ లో 21.54 గణిత శాస్త్రం టోటల్లీ మీరు రాను అన్న వీక్స్ కి బ్యాలెన్సింగ్ చేశా. ఎందుకంటే ఐఎమ్ ప్రొఫెషనల్ లిసనర్. బా అసలు చాలా స్పర్శ అయింది ఇక్కడ. దీనికి ఆర్గ్యూ కూడా చేయలేము మేము. మళ్ళీ నో ఆర్గ్యుమెంట్స్. నువ్వు రఫీ ఒకే కేటగిరీలో వస్తారు మాకు. నెక్స్ట్ ఏం రాశాడంటే ఈ పాయింట్ ఇది ఖుషికి రిలేటెడ్, ఖుషి పాడ్కాస్ట్ కి రిలేటెడ్. నాది కూడా కాకినాడ అని రాస్తున్నాడు. అయ్యా చూసా, నాకు మొత్తం మెసేజ్ లో ఒకటే సమాప్తమా? లేదు, చివరిగా మీకు మళ్ళీ ధనాలు. లవ్ టు థై గ్యాప్. లవ్ యూ టు రా. సో ఫ్రమ్ ద బోర్డ్ ఆఫ్ కమిటీ ఆఫ్ థై గ్యాప్. మొత్తానికి వినయ్ పేరు ముందు షటప్ అని ఎందుకు వచ్చింది? దానికి ఇదిగో రహస్యం. కాకినాడ. ఇట్స్ కాకినాడ. మనకు తెలియకపోయినా బ్రో, ఆర్ థియరీస్ ఆర్ ఎయిర్ టైట్. అవును, అసలు కాకినాడ అండ్ సైలెన్స్, షట్టింగ్ అప్, ఇన్కాగ్నిటో, ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. సీక్రెట్ సొసైటీస్, ఐ మీన్ సిఐఏ అంతా కేఐఏ ఉంటుంది. అబౌట్ కేఐఏ ఉంటుంది ఆబ్వియస్లీ. కానీ నాకు మొత్తం మెసేజ్ ఒకటే అర్థమైంది. నువ్వు ఎడిటింగ్ కోర్స్ చేస్తున్నావు. ఏం ఎడిటింగ్ కోర్స్ చేస్తున్నావు? చేస్తున్నప్పుడా? ఓ పోనీ చేస్తున్నప్పుడు అంటే అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎడిటర్ అయ్యింది కదా. మరి ఏం ఎడిటింగ్ చేస్తున్నావు వినయ్? మాకు చెప్తలేవు అది ఏం ఎడిటింగ్ చేస్తున్నావు. సెటప్ అయినా రోటో ఆర్టిస్ట్? ఎస్. అంటే ఏం చేస్తారు రోటో ఆర్టిస్టులు? అంటే అది కొంచెం విఎఫ్ఎక్స్ కిందకి వస్తుంది. సో ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ లైట్ గా చేసినట్టున్నాడు. అదే మనకు చాలా పని ఉంది కదా. మరి మస్తు పని ఉంది. సెటప్ నువ్వు ఏమైనా పైసలు ఇచ్చి పని చేస్తావా మరి?
మాకు పైసలు ఇస్తే నీకు పైసలు ఎగిరికి ఉంటాయి మాకు అది అది కానీ అరే ఇట్లా అవునా నిజం చెప్పు ఫ్రీ ఉన్నప్పుడు చెప్పు మరి మనం డిస్కస్ చేద్దాం ఇది యా మాకు పైసలు ఇస్తే నీకు పని ఇస్తాం యాజ్ సింపుల్ యాజ్ దట్ యా మరి నీకేమొస్తుంది అంటే ఎక్స్పోజర్ సింపుల్ వి డోంట్ బీట్ అరౌండ్ ది బుష్ మల్టిపుల్ అవార్డ్ విన్నింగ్ పాడ్కాస్ట్ బై ద వే నువ్వు చెప్పుకోవచ్చు అందరు అడిగితే ఎవరా తాగాపండి నువ్వు చెప్పు ఎవరు తెలుసు కానీ షటప్ థ్యాంక్ యూ సో మచ్ రాసినందుకు లైక్ ఆల్వేస్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తావు నువ్వు అండ్ యా ఐఎమ్ అగైన్ కాకినాడ బాయ్ సో మేము ఇంకా క్వశ్చన్స్ అడగలేము షటప్ నీ ప్రొఫెషనలిజం కి హ్యాట్స్ ఆఫ్ యా 21.5 యా యూ మేడ్ అస్ షటప్ అవును బేసిక్లీ ఎస్ సో థ్యాంక్స్ షటప్ మళ్ళీ ఒక 1 month బ్రేక్ ఇస్ కమింగ్ అంతే రికవర్ కావడానికి నెక్స్ట్ మనకు రాసింది బాబాయేగా ఏంది అదే నా ప్రొఫైల్ నేమ్ యా ఇంత మనకు ముందరే రాసిండు బాబాయ్గా ముందు రాశాడు ప్రొఫైల్ నేమ్ చేంజ్ చేసుకున్నాడు అది ఈ వీడు వాడేనా ఏదో డికాక్ ఏదో ఉండే లేదు నాకు తెలీదు అది ఎవరో నాకు తెలీదు బట్ దిస్ ఇస్ బాబాయేగా ఓకే సో బాబాయేగా ఏం రాస్తున్నా అంటే మన ఫ్యాన్ పేజ్ లో ఒక ఫాలోవర్ ఉన్నాడు ఓ యా ఎవరా గొప్ప పర్సన్ అని చూస్తే ర్యాండమ్ అనానిమస్ అని ఉంది ప్రొఫైల్ నేమ్ కాంట్ స్టాప్ లాఫింగ్ సమాప్తం టిపికల్ బాబాయ్గా స్టాక్స్ అంతే జస్ట్ ఇలా 1 word 1 sentence ఆన్సర్ ఇచ్చి వెళ్ళిపోతాడు మళ్ళీ కమ్ అండ్ గో కమ్ అండ్ గో దట్స్ ఇట్ సో కానీ బాబాయ్గా థ్యాంక్స్ అలాట్ ఆ ఫ్యాన్ పేజ్ ఎవరేషన్ నిజంగా మాకు తెలియదు అవును కానీ ఏంటది ర్యాండమ్ సంథింగ్ ర్యాండమ్ అనానిమస్ థ్యాంక్ యూ మాకు ఫ్యాన్ పేజ్ చేసినందుకు అండ్ బాబాయ్గా థ్యాంక్ యూ ఫర్ నువ్వు ఆ ఫ్యాన్ పేజ్ కనిపెట్టినందుకు ఎగ్జాక్ట్లీ మాకే కనబడలేదు ఇన్ని రోజులు యా సో నిజంగానే ఫ్యాన్ పేజ్ ఉందంటే మీరు ఆ హరీష్ అని చెప్పు కనీసం అది జాయిన్ అవుతాడు హరీష్ వింటున్నావా ఫ్యాన్ పేజ్ ఉందంట థై గ్యాప్ దాన్ని జాయిన్ అవ్వచ్చు కదా నువ్వు అండ్ డిస్కార్డ్ కూడా హరీష్ డిస్కార్డ్ అయితే మెయిన్ మేము కూడా ఉంటాం డిస్కార్డ్ లో ఎస్ ఇక నెక్స్ట్ వద్దాం బ్రోడ్ మన బాబాయ్గా థ్యాంక్స్ ఫర్ రైటింగ్ ఎస్ థ్యాంక్స్ బాబాయ్ మనం చెప్పాం కానీ ఎందుకైనా మంచి 2 సార్లు చెప్తే ఉంటది పాడుంటది ఇప్పుడు మనం అడ్రస్ చేయాల్సింది ఏంటంటే ఒక కీలకమైన క్వశ్చన్ ఏంటంటే అది ద క్లాక్స్ క్వశ్చన్ ఓకే సో బెదుర్లంక 2012 ఎపిసోడ్లో డైరెక్టర్ క్లాక్స్ గురించి మేము కొన్ని కామెంట్స్ చేసాం సో దాని గురించి 3 రాశారు ఇక్కడ ఏంటి కన్ఫర్మేషన్ కోసం సో ఈ క్లాక్స్ ఆ క్లాక్స్ మొదలుగా కృష్ణ కిషోర్ ఓకే సో హాయ్ గైస్ సో ఇస్ క్లాక్స్ ద సేమ్ క్లాక్స్ IMDb says the name is King Clacks which you also mentioned in the podcast సమాప్తం అది కృష్ణ కిషోర్ క్లాక్స్ ఎస్ నెక్స్ట్ వచ్చేసి మన క్రియేటివ్ క్యాప్చర్స్ వచ్చింది CK ఈసారి we don't make clothes for 0 size ఎగ్జాక్ట్లీ ఈసారి మాత్రం బ్రూట్ ని తిట్టకుండా వచ్చాడు జస్ట్ హర్డ్ బెదుర్లంక 2012 పాడ్ గైస్ పాడ్ అండ్ మూవీ 2 మస్తున్నాయి మినిమం ఆబ్వియస్ స్టేట్ క్రియేటివ్ అని చెప్పిన అంత ఆబ్వియస్ గా చెప్తావు చూడు మాకు అక్కడ ఉండమంటుంది ఇంతకీ ఈ క్లాక్స్ మీరు అనుకున్న క్లాక్స్ ఒకటేనా మూవీ చూసాక I saw a couple of his interviews such a free will guy he is if he is the same Clacks please share a few memories or anecdotes of him in the next open bathroom episode with TG అంతా నువ్వే చెప్పేస్తే మేము ఏం చేయాలి ఇక్కడ క్రియేటివ్ CK కానీ చెప్తాం ఎస్ టైం వచ్చింది సో మీకు తెలుసు కదా మేము ఎప్పుడు సమయం సందర్భం 2 చూస్తాం అది సందర్భాలు ఉన్నాయి సమయం చూసుకొని చెప్తాం ఇప్పుడు అది సో నెక్స్ట్ మనకు రాసింది ది ఇన్ఫో లైబ్రరీ వీడు కూడా పేరు మార్చుకోండు ఎస్ ఆల్సో నేమ్ చేంజ్ ఎందుకు ఇట్లా చేస్తున్నాం మీరు ఏమో గేమ్స్ ఆడుకుంటున్నారు చాలా మేము ఇట్లా ఫీల్ అయిపోతాం మహా కొత్త వాళ్ళు రాసిన చూస్తే అరే వీడనా అనుకుంటాం బయట మాకు చెప్పి ఫస్ట్ మాకు ఇది చెప్పండి మీరు పేరు ఎందుకు మారుస్తున్నారు సేమ్ వైన్ న్యూ బాటిల్ అదే సేమ్ సో ద ఇన్ఫో లైబ్రరీ ఏం రాశాడంటే బెదుర్లంక ఎపిసోడ్ తర్వాత I don't know whether you got in touch with Clacks but I have searched for you and got this అని చెప్పి ఒక పెద్ద గూగుల్ లింక్ పేస్ట్ చేశాడు which is again professionalism it is helpful we are spreading professionalism like wildfire అది like a pandemic like a epidemic yes ఏది పెద్దది epidemic like a epidemic yes so అలాంటి ప్రొఫెషనల్ పనులు మేము చాలా మెచ్చుకుంటాం ఇక్కడ టాగ్యాప్ లో yes and మళ్ళీ అవార్డ్ మీకు కూడా అక్కడ వర్బల్ అవార్డ్ సో ఇంకేం రాస్తాడంటే ఐ వాంట్ టు నో వెదర్ దిస్ క్లాక్స్ ఇస్ యువర్ క్లాక్స్ ఆర్ నాట్ ఐ వాంట్ టు నో నౌ ఐ సే
మరి నవ్వు అయిపోయింది, మరి ఇంకా చెప్పాలా మేము? అయినా కానీ చెప్పచ్చా, నవ్వు అయిపోయింది కదా. సో బ్రూట్, ఎస్, ముగ్గురు థాగా పర్స్ అడుగుతున్నారు క్వశ్చన్, అండ్ చాలా మంది అనుకుంటున్నారు వాళ్ళు అడగలే కానీ గలీజ్ గాడు రాసి పెట్ట ఒక మెసేజ్ రాయడానికి. బట్ ఎనీవేస్ గైస్, బోగస్. ఎస్, ద బిగ్ న్యూస్ ఏంటంటే వీడు వాడే. ఎస్, this Clax is the King Clax, which was my Clax, who was also known as King Clax. Right. సో మా ఎప్పుడైతే రీసెర్చ్ చేసినామో ఆ పాడ్కాస్ట్ రికార్డింగ్ అయిపోగానే వెంటనే మాకు తెలిసిపోయింది ఇట్లా, ఓ వీడు వాడేనా అని చెప్పి. ఎందుకంటే మేము కొన్ని ఇంటర్వ్యూస్ చూసినాము, లాంచ్ ఈవెంట్స్ అవి ఇవి చూసినాము, అండ్ అమేజింగ్ తెలుసా, అస్సలు మారలేదు యాజ్ అ పర్సన్. అంటే ఫిజియలాజికలీ కూడా పెద్ద మారలేదు క్లాక్స్, అదే జుట్టు, అదే గడ్డం, అవే కలదాలు, మోస్ట్లీ ఆ కలదాలు కూడా అవే అనుకుంటా, ఫ్రేమ్ కూడా మార్చలేదు. అండ్ యాజ్ అ పర్సన్ కూడా మోరల్లెస్ అంత. పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఈవెంట్ కదా, ఆ ఈవెంట్లో అంత తెలియదు, బికాస్ దే ఆర్ ఒక డెమినర్ వాళ్ళు వేసుకున్నారు. హీఈస్ ద డైరెక్టర్ అండ్ హీ హ్యాస్ టు థ్యాంక్ సో మెనీ పీపుల్, హీ హ్యాస్ టు బి ఎ లిటిల్ మోడెస్ట్ అండ్ హంబుల్ అండ్ ఆల్. సో నీకు అందులో కూడా ఎవరికో ఫ్రీ విల్ కనబడింది క్లాక్స్వి అంటే దెన్ నువ్వు పెద్ద డిటెక్టివ్ అనే చెప్పుకోవాలి మేము ఇక. ఎందుకంటే అంటే నువ్వు ఏ ఇంటర్వ్యూ చేసినావు ఆ లింక్ పంపి మాకు, ఇట్లా మంచిగా ప్రొఫెషనల్ గా. అదే, సో ఈ ఇంటర్వ్యూస్ లో ఆబ్వియస్ గా నువ్వు చెప్పినట్టే డైరెక్టర్ కాబట్టి కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటాడు, ఉండాలి కూడా. కానీ ఈ మనిషిని స్టేజ్ మీద చూస్తే వేరేలాగా దిమ్మ తిరిగిపోతుంది. ఇంకెవరు అడిగిండ్రు కదా యాంటీడోట్ ఏంటి యాంటీబయాటిక్ అడిగిండ్రు. అది కూడా. సో బేసికలీ క్లాక్స్ ది ఒక చాలా ఫేమస్ స్టోరీ. అంటే జనరల్లీ ఎట్లుంటుంది అంటే, లాస్ట్ టైం కూడా చెప్పినాను అనుకుంటా నేను, థియేటర్లో ఎవరైనా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు, చాలా అంటే మొత్తం స్టేజ్ పైన ఇట్లా ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే, ఇక్కడ హైదరాబాద్ థియేటర్లో కొన్ని థియేటర్ గ్రూప్స్లో ఏమనుకుంటారంటే, అరే నీ దగ్గర క్లాక్స్ ఎనర్జీ ఉందిరా స్టేజ్ పైన అంటారు. అండ్ దట్స్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద కాంప్లిమెంట్. నాకు ఎక్కువ సార్లు రాలేదు, ఒక 20-30 టైమ్స్ వచ్చింది అట్లా, అరే నువ్వు క్లాక్స్ ఎనర్జీ అని జస్ట్. సో దో నేను ఉట్టి 10 ప్లేసే చేసిన, బట్ నాకు అట్లా వచ్చినాయి. ఎందుకు అట్లా అంటారు అంటే, క్లాక్స్ ఎంత దిల్ ఆర్ జాన్ దేదేనా అంటారు చూడు, ఒక రోల్ కి ఎంత ఇచ్చేస్తాడంటే, ఎంత ఎనర్జీ అంటే ఎంత ఇన్వెస్ట్ అయిపోతాడంటే, ప్రొఫెషనల్. అది నీకు మీకు ఇప్పుడే చెప్పినాం, ఇంటర్వ్యూస్ అవన్నీ ఎట్లా ప్రొఫెషనల్గా ఉన్నాడు అట్లా ఉన్నాడు క్లాక్స్. బై ద వే అందరూ మాట్లాడు అంతా ఎంత ఇన్వెస్ట్ అయిపోతాడంటే, క్లాక్స్ కాదు పక్కన వాళ్ళకి కూడా ఆ ఎనర్జీ వస్తుంది అంటారు కదా, యూ ఫీడ్ ఆఫ్ ద ఎనర్జీ అంటారు చూడు అట్లా. సో ఓ స్టోరీ ఏంటంటే, వీ వర్ డూయింగ్ ఎ ప్లే. ఆ ప్లే వాజ్ బేసికలీ ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఓ కానిస్టేబుల్ ఉంటాడు. నేను ఆడియన్స్ లో ఉన్నా, వీడు ఆడియన్స్ లో ఉన్నాడు బోకస్, అండ్ బ్రూట్ స్టేజ్ మీద ఉన్నాడు. నేను అప్పుడే ఆటోగ్రాఫ్ కోసం వస్తే పక్క అన్నాం మేము ఇన్ యువర్ డ్రీమ్స్. అయితే బేసికలీ క్లాస్ గురించి చెప్పాలన్నా, బోకస్ నీ గురించి చెప్పాలన్నా ప్లీజ్. సో నేను చెప్పనిస్తలేవు నువ్వు. కాదు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నాకు కూడా క్లాక్స్ తెలుసు అని అట్లా అనుకుంటారు. వీడికి తెలియదు అంట. నేను జస్ట్ ఆడియన్స్ లో ఉండి నేను పర్ఫార్మెన్స్ చూసిండు బ్రూట్ ఇంకా క్లాక్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్. సో ఏమైతే బేసికలీ ఏంటంటే, ఒకడిని పట్టుకొని వాడు గంజా తాగుతుంటే పట్టుకుంటాడు క్లాక్స్ ఇంకా ఇన్స్పెక్టర్. క్లాక్స్ వాజ్ ప్లేయింగ్ ద కానిస్టేబుల్. ఆ కానిస్టేబుల్ రోల్ స్క్రిప్ట్ లో చాలా చిన్నది ఉండే, అంటే అసలు ఎక్కువ లేనే లేదు. మెయిన్ ఆ ఇన్స్పెక్టర్ కి ఇంకా ఆ దొంగకు ఉంటది. కానీ క్లాక్స్ ఎట్లా పర్ఫామ్ చేసిండంటే, ఎవరెవరికైతే అడుగుతారు కదా నాన్ యాక్టింగ్ అని, సో ఆ పట్టుకున్నవాడు కల్ప్రిట్ ఎవడైతే ఉన్నాడో వాడు హీ సపోజ్ టు రియాక్ట్ విత్ సమ్ యాంగర్ సమ్ ఇది, వాడు చేయట్లేదు. ద ప్లే వాజ్ అ హ్యూజ్ హిట్. సో ఏమైంది, వీ హ్యాడ్ టు డూ ఎ సెకండ్ షో ఇమీడియట్లీ. అప్పుడు డైరెక్టర్ వచ్చి, అరే నేను అనుకున్నట్టు రావట్లేదు అంటూ ఉంటే, నేను ఉండే అక్కడ. అంటే మేము ఏం చేయాలి అంటే, నువ్వు బాగానో ఎవడైతే బాగా చేయట్లేదో వాడి గురించి డైరెక్ట్గా చెప్పట్లేదు డైరెక్టర్, బికాజ్ ఇస్ గుడ్ ఫ్రెండ్ మాట. సో అందరు చేయాలని వచ్చి వెళ్ళిపోతున్నారు. సో క్లాక్స్ ఇంకా నేను ఇంకా డైరెక్టర్ ఒక దగ్గర ఏం కావాలి చెప్పు, నీకు ఏం కావాలి చెప్పు అని అడుగుతున్నాం అన్నమాట. జస్ట్ సైడ్ తీసుకొని వాళ్ళు అడుగుతున్నాం. ఇఫ్ యూ నాట్ అందరు, ఇట్ వాస్ ఎ గుడ్ ప్లే, హిట్ అయింది. సో వాట్ డూ యూ వాంట్ మోర్ అని, నాకు ఇంకా రియల్ రియాక్షన్ రావాలి అది ఇది అని. క్లాక్స్ ఇట్లా 2 సెకండ్ ఆలోచి, నిజంగా కొట్టమంటావా స్టేజ్ పైన అన్నాడు. డైరెక్టర్ ఏదైతే ఉన్నాడో, కొట్టు, నిజంగా కొట్టు, నాకేం పర్వాలేదు, నువ్వు కొడతా అంటే కొట్టు, నేను నిజంగా కొట్టేస్తామని. అండ్ క్లాక్స్ ఒక 4-5 సార్లు అడిగిండు, నువ్వు కొట్టమంటావా మంచిగా అడిగిండు, కొట్టమంటావా, నిజంగా కొడతా. నేనేమనుకున్నా వచ్చి రెచ్చగొడుతు, అంటే డైరెక్టర్కి ఏదో జరా తసలి నీకు చెప్తున్నాడేమో అనుకున్నా, బికాస్ నోబడి కొట్టడాలు గిట్టడాలు స్టేజ్ పైన ఎవరు చేయరు కదా.
సో నేను బ్యాక్ స్టేజ్ ఉన్నా, నెక్స్ట్ సీన్ నాది, అండ్ క్లాక్స్ ఆ ఇన్స్పెక్టర్ ఇంకా ఆ కల్ప్రిట్ ఉన్నారు. క్లాక్స్ దగ్గర వాళ్ళ లాఠీ ఉండే, మీరు నమ్మరు ఎట్లా వాతలు కొట్టిండంటే స్టేజ్ పైన లిటర్ పడాలని సౌండ్ వస్తుంది. మాకు వెనకాల నవ్వు ఆగుతలేదు, అరే వీడే నిజంగా లిటరలీ స్టేజ్ పైన ఆ క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ ఈ సిటీ మీ రిలీజ్ సార్ అని అరుస్తున్నాడు. ఆ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వాడు క్లాక్స్ కి నిజంగా చెప్తాడు, ఓకే ఓకే వదిలే ఏం సార్ ఓకే అని చెప్పి ఇంకా కొడుతున్నాడు. సో ద వే అంటే వాడికి పిచ్ అంటారో ఏమంటారో బట్ ఎంత సిన్సియారిటీ ఉంటుందంటే ఇన్ వాట్ హీ డస్ అండ్ వాడు చేసే ప్లేలో కానీ. అండ్ బెదుర్లంక ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ వన్. వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ అందులో సిన్సియారిటీ కనబడుతుంది, దట్ హీ వాస్ డూయింగ్ ఇట్ విత్ హిస్ హోల్ హార్ట్ అండ్ సోల్ అండ్ హీ డిడ్ంట్ వాంటెడ్ టు చీట్ నీదర్ ద ఆడియన్స్ నాట్ ద కో-స్టార్ ఆర్ హిమ్సెల్ఫ్. సో క్లాక్స్ అలాంటి వాడు. ఇవి కాకుండా చాలా స్టోరీస్ విన్నాము, చూసాము. ఐ పర్సనలీ సా హిమ్ ఆల్సో, హీ బీయింగ్ విత్ హిస్ క్రేజీ యూనిక్ సెల్ఫ్. అండ్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ అదేదో వాడు ఆరోగ్యంగా ఉంటాడు, లేకపోతే జర ఏమంటారు కొంచెం అరేతురేలాగా ఉంటాడు. ఇది వెరీ సింపుల్ హంబుల్ గై. హీ ట్రీట్స్ ఎవ్రీబడి రియలీ వెల్. ఇప్పుడు మన బిగ్ షాట్ అయిపోయింది, క్లాక్స్ గుర్తుపడతాడో లేదో కూడా. బట్ బ్యాక్ దెన్ హీ వాజ్ ఎ సింపుల్ ఆర్డినరీ లైక్ వెల్ మీనింగ్ గై ఉంటుండే. సో దట్ వాస్ క్లాక్స్. దో ఇట్ వాజ్ ఎ వెరీ షార్ట్ ఎపిసోడ్ ఆ థియేటర్ సర్కిల్లో. హీ లెఫ్ట్ సచ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ that even today people say like you have the Clacks energy. రైట్. ఇలాంటి వాళ్ళు నాకు ఒకడు స్కూల్లో క్లాస్మేట్ ఉండే ఇట్లా సేమ్. బయట పెద్ద కనబడేవాడు కాదు, సైలెంట్ గానే ఉండేవాడు. కాకపోతే ఒక వాకింగ్ టాకింగ్ న్యూక్లియర్ బాంబ్ అస్సలు. వాడు కూడా మాతో స్టేజ్ ప్లేస్ చేస్తుండే స్కూల్లో. వాడు స్టేజ్ ఎక్కాడంటే అయిపోతుండే ఇంకా. దట్స్ ఇట్. సో వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్. పర్సూయింగ్ హిస్ ప్యాషన్. వండర్ఫుల్. కానీ క్లాక్స్ వాజ్ దాట్ ఈవెన్ బిఫోర్ వీ ఆల్ న్యూ దాట్ వాడికి ఏదో డైరెక్టర్ అవ్వాలి ఉండే. వీ ఆల్వేస్ మేము లిటరలీ అనుకుంటే హీల్ బికమ్ అ గ్రేట్ యాక్టర్ సమ్ డే అనుకుంటే. అండ్ హీ ప్రూవ్స్ ద థియరీ దాట్ గ్రేట్ డైరెక్టర్స్ ఆర్ రియలీ గ్రేట్ యాక్టర్స్ ఆల్సో ఇన్ ఫస్ట్, రైట్? సో యా, బట్ అది క్లాక్స్ దట్ వాజ్ అవర్ ఎక్స్పీరియన్స్ విత్ క్లాక్స్. అందుకనే మేము అంత ఎక్సైటెడ్ ఉండే when we got to know. And క్లాక్స్ నువ్వు కనుక వింటున్నావు అనుకో, రియలీ హ్యాపీ ఫర్ యూరా. లైక్ I mean the world has a way to see your work. ఏదైతే మేము అనుకుంటుండేనో అరే we should do more plays అది అని, you have one up does, you directed a movie and fantastic movie. కొన్ని చేంజెస్ ఉన్నాయి, నువ్వు పర్సనల్గా కలువు లమకాన్లో మనం డిస్కస్ చేద్దాం అక్కడ. క్లాక్స్ బ్రూట్ కి నువ్వు అంటే తెలుసు, నాకు అంత పెద్ద తెలియదు కాబట్టి నాకు సంతోషం ఏంటంటే ఫైనల్లీ నాకు ఒక తసల్లి వచ్చింది. అమ్మయ్య, హైదరాబాద్ లో ఒక్కడే ఉన్నాడు క్లాక్స్ అని తిరుగుతున్నాడు, ఇలా 4-5 లేరు అని చెప్పి. అలా ఉండుంటే నాకు చాలా ప్రాబ్లం అయ్యింది. బోగస్ ఆల్మోస్ట్ వెస్ట్ ఇండీస్ కి వెళ్ళిపోతుండే, మానసిక కెరేబియన్ కి వెళ్ళిపోతుండే. ఎగ్జాక్ట్లీ. క్లాక్స్ వన్ ఇస్ ఎనఫ్. సో అందరికి తెలిసి ఇంకా మళ్ళీ అడగకండి క్లాక్స్ వాట్ ఈస్ దిస్ అని. పోయి బదుర్లంక చూడండి, స్టైల్ కొట్టకుండా. అది. సో థ్యాంక్స్ టు కృష్ణ కిషోర్, క్రియేటివ్ క్యాప్చర్స్, ఇంకా ఇన్ఫో లైబ్రరీ. మీరు క్లాక్స్ గురించి కన్ఫర్మేషన్ అడిగినందుకు రాశారు. సో థ్యాంక్స్ ఫర్ రైటింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మనం రాసింది ఈమెయిల్లో. ఈమెయిల్స్ ప్రొఫెషనల్ లిసనర్స్, మళ్ళీ ఎస్ ప్రొఫెషనల్ ఫ్యాన్స్ యాక్చువల్లీ. మనకు రాసింది అపూర్వ. ఓకే, ఫస్ట్ టైం. ఓకే. సో సబ్జెక్ట్ లైన్ ఏంటంటే ఇట్స్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అనుకుంటా. అంతే కాదు, ఎందుకంటే ఇది అబ్జర్వ్ చేసాం. మళ్ళీ ఒకటి ఈమెయిల్ ఎవరెవరైతే రాస్తారో మళ్ళీ రారు వాళ్ళు, వన్ టైం షో ఉంటుంది వాళ్ళది. సబ్జెక్ట్ లైన్ ఏంటంటే మీ మాటలకు పుట్టిన ఆలోచనలు. ఓకే. సో అపూర్వ ఏం రాస్తుందంటే, నేను అసలు తెలుగు సినిమాలు పెద్దగా చూడకపోయినా మాలాగే అంతే, మీ పాడ్కాస్ట్ నిద్ర మానుకొని వింటున్నా అంటే అది మీరు ఒక పెద్ద ప్రశంస. అది మీకు అది మీకు ఒక పెద్ద ప్రశంస. బ్రాకెట్స్ లో కాంప్లిమెంట్ అంట అది. నా పక్కన అమ్మాయిని అడిగా, నాకు కూడా మీలాగే బట్లర్ తెలుగు. ఓ వెరీ గుడ్, వండర్ఫుల్. మనం ఒకటే. అదే. సో అది మీకు ఒక పెద్ద ప్రశంసగా తీసుకోండి. ఓకే, తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇవ్వడం తక్కువ అసలు. మీరు ఇట్లా చేయి కొంచెం హాఫ్ మేము లాక్కుంటాం ఇక్కడ. మీరు ప్రశంస ఇవ్వకపోయినా మేము ప్రశంస చేస్తాం. ఆఫ్ కోర్స్. ఈ నగరానికి ఏమైంది నా ఫేవరెట్ మూవీ అయి ఉండడంతో ఆశగా ఆ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ లో ఎక్కడ పడితే అక్కడ వినండి అన్నారుగా. ఫనీ థింగ్,
నేను పీడియాట్రిక్స్ వార్డ్ లో నైట్ డ్యూటీ చేస్తూ టైం కదలాలని ఈ లాస్ట్ 2 గంటలు పడుకుంటే మా మేడం కొడతారని అయ్యో మీ పాడ్కాస్ట్ వింటున్నా. వావ్, ఆల్ పీడియాట్రిషియన్స్ బ్రూట్ మనం ఫార్మా ఇండస్ట్రీలో ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నాం. మనము వెయిట్ చేస్తుండే ఇట్లా ఫార్మా ఇండస్ట్రీలోకి ఎట్లా ఎంటర్ కావాలి, ఇప్పుడు దొరికింది. థ్యాంక్ యూ అపూర్వ. ఎస్, ఇంగ్లీష్ వర్జన్ ఫస్ట్ ఫ్యూ మినిట్స్ విన్నా అంతే. ఆఫ్టర్ ద తెలుగు వన్ అండ్ ఏమో ఇదే నచ్చింది నాకు. అది కామెడీ అది అందరికి అంటది అది. విత్ ఆల్ యువర్ బ్యాడ్ తెలుగు అండ్ కుళ్ళు జోక్స్ అండ్ యువర్ బ్రోమాన్స్. ఓ యు మీన్ కుళ్ళు జోక్స్ అంటే యు మీన్ బ్రూట్. And bromance you mean bogus. Right. It seems more authentic. Thank you so much for this decision of yours. Yeah. ఇంత పచ్చగా పెట్టినందుకు రేపు మార్నింగ్ డెఫినెట్లీ రిగ్రెట్ అవుతా. ఎందుకు? బట్ ఇప్పటికి మాత్రం నా అభిమానం మొత్తం మీకే. ఆపకండి. వీలైతే కొన్ని క్లాసిక్ ఇంగ్లీష్ మూవీస్ కూడా రివ్యూ చేయండి, పొంగిపోతా. థ్యాంక్స్ మిస్టర్ బోగస్ అండ్ మిస్టర్ బ్రూట్. మై వెల్ విషెస్ టు మిస్సెస్ బ్రూట్. Love from a sleep-deprived and chronically tired medical student who is a huge fan of you guys. Samat. Apurva, first of all, we hope నువ్వు తొందరగా డాక్టర్ అయ్యి ఒక మంచి ప్రాక్టీస్ పెట్టి చాలా మంది పేషెంట్లకు కాకపోయినా మాకు మాత్రం డొనేట్ చేస్తామని, ఫండ్ చేస్తామని థై గ్యాప్ని, అండ్ డిస్కౌంట్ కూడా ఇస్తాం. అండ్ డిస్కౌంట్స్ ఆబ్వియస్లీ. అండ్ అంటే మాకు వచ్చే రాబోయే జబ్బులవి ఏవో ప్రాక్టీస్ చేయను, స్పెషలైజేషన్. ఒక్కసారి మెసేజ్ నువ్వు స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మమ్మల్ని అడుగుమని అవి చేస్తామని. పీడియాట్రిక్స్ తో పాటు ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా కొంచెం చదువుకున్నాం అనుకో. కొంచెం బోగస్ ఇష్యూలో బ్రెయిన్ డ్యామేజ్, ఐ విజన్, ఐ స్పెషలైజేషన్ ఇవన్నీ చూసుకో. బ్రూట్ విషయంలో వచ్చి రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు, అదొకటి ఉంటుంది. ఇలాంటివి కొన్ని చదువుకుంటే మాకు చాలా పనికి వస్తాయి. అవును, మరి బోగస్ ఒక రూమ్ లో ఉన్నామంటే అందరికి వస్తుంది, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ వస్తుంది. కానీ పాయింట్ ఇదో డైగ్రెస్ అవుతుంది. డైగ్రెస్ కాదు ప్లీజ్. ప్రొఫెషనల్ నువ్వు డైగ్రెస్ అయినా ప్రొఫెషనల్ కావు. ఐఎమ్ డైగ్రెసింగ్ నవ్వు. సో ఇవన్నీ చేస్తాను మేము కూడా కోరుకుంటున్నాం అపూర్వ. అండ్ మాకు ఫార్మా ఇండస్ట్రీ లోపలికి ఒక ఫుటీని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా దీన్ని మేము ఇక ఫుల్ ఎక్స్ప్లాయిట్ చేస్తాము. అవును, కానీ అపూర్వ ఇంత మంచి మెసేజ్ రాసి రిగ్రెట్ అవుతా అంటావు. నేను అదే అంటున్నా, వై ఆర్ యు రిగ్రెటింగ్? వాట్? డోంట్ రిగ్రెట్. మార్ఫిన్ తీసుకున్నావా రాత్రి నిద్ర పట్టద్దని? మాకు తెలుసు ఈ ఏమంటారు ట్రిక్స్, లైక్ నైట్ డ్యూటీ ట్రిక్స్ అవన్నీ మాకు తెలుసు. అందుకనే మాకు యూ డోంట్ హ్యావ్ టు రిగ్రెట్ రా, జస్ట్ బీ బ్రేవ్ అంతే. అండ్ పక్కన కాస్త పేషెంట్ని కూడా ఇది వింటే లాఫ్టర్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అని పేషెంట్లకు వినిపి. అది నువ్వు ఏ హాస్పిటల్లో తెలియదు కానీ అక్కడ వి హోప్ ద తెలుగు పేషెంట్స్ అక్కడ. అండ్ మీ కొలీగ్స్కి అందరికి వినిపి. ఇన్ఫాక్ట్ మమ్మల్ని అడిగితే ఒక బ్లూటూత్ స్పీకర్ తీసుకుపోయి వద్దులే అది అప్పుడు ఒకటే డౌన్లోడ్ వస్తుంది. ఒకటే డౌన్లోడ్ వస్తుంది లేదా అది అట్లా ఎప్పుడు ఇయర్ ఫోన్స్ లో పెట్టుకో, అందరినీ వినమను ఇట్లా వాళ్ళ ఫోన్లలో. ఇంకోటి ఏంటంటే అపూర్వ, నీకు అప్పుడప్పుడు తగులుతుంటారేమో పేషెంట్స్ ఇట్లా, నాకు అసలు ఎనర్జీ లేదు, నాకు లైఫ్ మీద మోటివేషన్ అసలు లేదు, ఏం చేయబుద్ధి కావట్లేదు అంటే ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వినిపి ఉరుకుతారు అక్కడ నుంచి. సో దట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఎస్. అండ్ నువ్వు అన్నావు ఇంగ్లీష్ పాడ్కాస్ట్ అంతగా అంటలేదని. అంటదు, అసలు అంటది. అది నాన్ స్టిక్ తో చేసినాం మేము. అది నువ్వు మంచి క్యాస్ట్ ఐరన్ కావాలంటే తెలుగు ఇంగ్లీష్ ఇట్స్ నాట్ ఈజీ అంటది, అంత తొందరగా అంటానికి. అందుకనే అందులో అన్ని ఇట్స్ నాట్ ఈజీలు ఉన్నాయి. అది పొద్దున్న వినాలి ఆల్సో. ఎగ్జాక్ట్లీ, రాత్రి వినద్దు అది. కానీ అపూర్వ అందరూ నిద్ర పోవడానికి థైగ్యాప్ వింటాము అని చెప్తారు, నువ్వు నిద్ర చంపుకోవడానికి థైగ్యాప్ వింటావు అని చెప్తున్నావు. దట్ ఈస్ అ గ్రేట్ కాంప్లిమెంట్. అసలు పారాడాక్స్ అది జస్ట్ పారాడాక్స్. ఎంట్రోపీ అంతే వాడిసి ఎవరికి ఆర్ట్ క్రియేటివ్ అంతే క్రియేటివ్ రా. దట్స్ ఇట్. సో అపూర్వ థ్యాంక్స్. మళ్ళీ నీ మెసేజ్ రాసినావు, చాలా బాగా రాసావు. ఎంత మెడికల్ స్టూడెంట్ బై ఇలాంటి మెసేజెస్ బ్రో మేల్ జెండర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. నేను వదిలేసిన ఎస్పెషల్లీ, అందుకనే థ్యాంక్స్ అపూర్వ. నేను ఆశలు వదిలేసుకున్నా. వాడు ఒకటి చెప్పి ఎవడో వాడి పేరు గుర్తొస్తున్నా, జిమ్ లో వింటున్నా అన్నాడు, అటే పోయింది. మళ్ళీ వినలేవాడు, పాస్ లో ఉన్నాడు. ఎట్లా స్టార్ట్ అదంటే ఏంది మీరు ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఎందుకు ఎప్పుడు ఇట్లనే చేస్తారా అది ఇది అని చెప్పి ఓకే సైలెన్స్, రేడియో సైలెన్స్. అపూర్వ నీ దగ్గర నుంచి అట్లీస్ట్ వీ డోంట్ నో. అండ్ ఇంకోటి మా సోషల్స్లో ఇదిగా ఏమంటారు ఫాలోగా మమ్మల్ని. అండ్ డిస్కార్డ్ లో కూడా నువ్వు నీకు ఇన్విటేషన్ రాలేదంటే డిస్కార్డ్ ఇన్వైట్ పంపిస్తాము. అక్కడికి వచ్చి ఇంకా ఫ్రీ ఫ్లోయింగ్ కాన్వర్జేషన్స్ లేవు అక్కడ, నువ్వు క్రియేట్ చేయి. హరీష్
ఎట్లారా ఫ్రీ ఫ్లోయింగ్ కాన్వర్సేషన్ డిస్కార్డ్ కమ్యూనిటీ అన్నావు. ఓకే ఎనీవేస్ షాదీ హై లేకిన్ బారాత్ నహీ హై. అది లడ్డు లేకిన్ ఖానే వాళ్ళే నే. అది ఇక మస్తు ఉన్నాయి మా దగ్గర ఇలాంటి పర్ల్స్. అది సో బ్రో అంతటితో అన్ని మెసేజెస్ చదివేసినాం. వీఆర్ అప్ టు డేట్. ఎస్. సో బాత్రూమ్ ఇప్పుడు మళ్ళీ ఒక 3 months బంద్ అవుతుంది. ఎస్ ఎందుకంటే వీళ్ళు రాసే ఫ్రీక్వెన్సీ అట్లా ఉన్నది. సో ఫినాయిల్ పోసి బంద్ చేద్దాం. అంతే. యా హార్పిక్. అది